పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అర్పించెదను నా సర్వము దేవా, ఈ దినము దేవాలయములో నిన్ను అర్పించినట్లు మా జీవితాన్ని మీకే అర్పిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును గుడిలో కానుకగా అర్పించినటువంటి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ జీసస్ ఇన్ ద టెంపుల్. యేసు ప్రభువా, నిన్ను నీ తల్లిదండ్రులు అర్పించినట్టు మమ్మలను, మా పరిచర్యను, మరి ముఖ్యంగా ఈరోజు పిలుపు పొందినటువంటి దైవాంకిత రోజును కూడా కొనియాడుతూ ఉన్నాం. We also celebrate the consecration day today. We remember all the priests, nuns, గురువులు, కన్యాస్త్రుల యొక్క పండుగ కూడా ఈరోజు దైవాంగిత పండుగ రోజు కూడా. ప్రభుని ప్రార్థనతో వారిని మనలను దీవించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను అర్పిస్తాం. ఈ ఆదివారం ఇక్కడ పాల్గొన్నవారు, అలాగే వరంగల్ మేత్రాసనంలో పండుగలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు బోయపాటి సుధాకర్ రెడ్డి మంజుల తలంపులు నెరవేరినట్లుగా రెవరెండ్ ఫాదర్ బోయపాటి మర్రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం జోజిరెడ్డి అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అల్లం మౌర్య చంద్రారెడ్డి ఆస్ట్రేలియాలో ప్రారంభించిన రెస్టారెంట్ అభివృద్ధి, దివ్యకారుణ్యమూర్తి కిరణాలు ఎల్లప్పుడూ రెస్టారెంట్పై ప్రవగించి నూరంతలుగా వెయ్యంతలుగా వర్ధిల్లినట్లుగా మంచి జీవిత భాగస్వామి అల్లం హర్షవర్ధన్ రెడ్డి, తానం అభిషేక్ రెడ్డి ఎంఎస్ పూర్తి అయిన వెంటనే మంచి ఉద్యోగం దొరికినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సామువేల్ బానర్జీ కుటుంబమును గత నెలంతా కాచి కాపాడినందుకు యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా, ఆర్థికంగా ఆశీర్వదించిన దేవునికి కృతజ్ఞతగా, మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ తోడే ఉండినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం, జస్లీనా మంచి ఆరోగ్యం, బేబీ మెర్లిన్ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే స్వర్ణకి లండన్లో మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారి ప్రవచనం ద్వారా జీవిత మేరీకి బీఎస్సీ నర్సింగ్ చదువుటకు టాప్ యూనివర్సిటీ బెస్ట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, ముత్తంగి కేంద్రం అందరి ప్రతి ఒక్కరిపై దేవుని దీవెనలు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దైవ అంకితం పొందినటువంటి మమ్మలను, గురువులను, కన్యాసులను, పాస్టర్లను ప్రతి ఒక్కరిని ప్రభునికి అర్పిస్తూ ఈ సండలో పనిచేస్తున్న దేవునికి అంకితమైన అనేక మంది బిడ్డలను అర్పించి ఈరోజు వాటి పండుగ సందర్భంగా మిమ్మలను, వారిని ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆ రోజుల్లో మోసే చట్ట ప్రకారము తొలిసారి బిడ్డ దేవునికి అంకితం చేసుకోవాలంట. ఈరోజు మొదటి బిడ్డను కాదు, మూడవ బిడ్డను కాదు, అందరూ కూడా చాలామంది, అంటే తప్పేం కాదులే కానీ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ అంకితం కోసం కూడా, పిలుపు కోసం కూడా ఈరోజు మనం ప్రార్థించాలి. ఎందుకంటే దైవాంకిత పండుగ రోజు ఈరోజు. తొలిసారి బిడ్డ దేవునికి అంకితం, పరిపూర్ణంగా ఆ బిడ్డను దేవునికి అంకితం చేసుకొని శుద్ధి చేసుకుంటారనమాట. అప్పుడు ఏం చేయాలంటే లూకా 2:24లో చట్ట ప్రకారం ఒక్క జాత గువ్వలైనను 2 పావుర పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు కూడా ఆ చెట్టుకు వెళ్ళిరి. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు అర్పించవలసినది పావురం కాదు. చదువుతాను చూడండి. లేవి ఆ కాండం 12వ అధ్యాయం 8వ వచనం. కానీ ఆమె పేదరాలై ఉండి గొర్రె పిల్లను సమర్పింపలేని ఎడల 2 పావురములను లేక 2 గొవ్వెలను అర్పింపబడను. వానిలో ఒకటి సంపూర్ణ దహన బలికి, మరొకటి పాప పరిహార బలికి వినియోగింపబడును అని రాయబడి ఉన్నది. దీని ద్వారా మనకు తెలుస్తుంది, అంత పేదరికం కావచ్చు వీళ్ళ కుటుంబం. అందుకే వాళ్ళ జీవితంలో గొర్రె పిల్లను అర్పించలేకపోయారు, పావుర పిల్లలను అర్పించారు. ఈరోజు మనం చెప్పబోతున్నాం, ప్రభా నా దగ్గర గొర్రె పిల్ల లేదు, పావుర పిల్లలు లేదు, కానీ నన్నే నీకు అర్పిస్తున్నాను ప్రభా అని పేదరాలి కానుకగా మనల్ని అర్పించి ప్రార్థించే పాట. Yes, according to the rule, the first child should be offered to God, and then there should be purification, and the purification for which they are supposed to bring a sacrifice of a lamb and offer it. If they are poor, then they can offer a turtle dove too and then offer it to God. What do we understand by this? Maybe the poverty of this holy family. They could only bring pigeons and turtle dove to offer. దేవా, నా జీవితంలో కూడా ఏది అర్పించినా నీకు అది సరి సమానం కాదు. కారణం అంతా నీవు ఇచ్చినదే ప్రభువా. అందుకే మమ్మల్ని అర్పిస్తున్నామని పాడుదాం. దేవునికి మనను అర్పించుకుందాం. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించెద నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించగల సర్వమును దేవా, నా అర్పణారతి అందుకో దేవా.
అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా, ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తెలియని దీనను ఓ దేవా, పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయా, పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చాను దేవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు పండుగను బట్టి ఆర్చ్ బిషప్ గారైనటువంటి ఫుల్టన్ జీస్ గారు ఇలా చెప్తున్నారు. ఇది మొదటిసారిగా అర్పింపబడిన మొదటి దివ్య పూజ అంటున్నాడు. అంటే యేసు ప్రభు కడరాత్రి భోజనం అర్పించడానికి ముందే మొదటి పూజ అర్పించినట్టు ఆయన చెప్తున్నాడు. ఇది మొట్టమొదటిగా అర్పించిన దివ్య పూజా బలి అంటున్నాడు. కారణం యేసు ప్రభుని తల్లిదండ్రులు తీసుకొచ్చి అర్పించినప్పుడు మనం అర్పించినట్లు కాదు, ఆయన పూర్తిగా అర్పణగా మారబోతున్నాడు. ద్రాక్ష రసమును గైకొని ఆనాడు అప్పమును పైకి లేపి ఆయన ఆశీర్వదించి త్రుంచి ఇచ్చినటువంటి ఆ సంఘటన ఆల్రెడీ నెరవేరింది అంటున్నాడు ఆ రోజే ఫుల్టన్ షీన్ గారు. వెన్ జీసస్ వాస్ ఆఫర్డ్, ఫుల్టన్ షీన్, a great saintly bishop, archbishop, says like this: already the first mass took place on this day when Jesus was presented in the temple, because Jesus is going to become the bread and he is going to become the blood for all of us. ఈరోజు మనం ఇలా ప్రార్థించి పాడబోతున్నాం. చక్కటి పాట, తెలుగు నేను నేర్చుకున్న టైంలో ఈ పాట ఎప్పుడు పాడలేదు, ఫస్ట్ టైం నేను పాడుతున్నాను ఈరోజే. చక్కటి ఒక పాటను రాసినటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు, వారిని దేవుడు దీవించునుగాక. అప్ప ద్రాక్ష రసములు లేకను అప్ప ద్రాక్ష రసముగా వచ్చాను, మార్చుము దేవానను నిరంతరం నీ దివ్య శరీర రక్తములుగా.
అని మనలను అర్పించి పాడబోతున్నాం. పాడుదాం. Let us offer ourselves as bread and wine, and may the Holy Spirit come and make our body as a transfigured body today. Amen. ప్రార్థనతో పాడుదాం. ద్రాక్షరసములు లేకను ద్రాక్షరసముగా వచ్చాను. ద్రాక్షరసములు లేకను ద్రాక్షరసముతో వచ్చాను. మార్చుము దేవా నన్ను నిరంతరం నీ దివ్య శరీర రక్తముగా. మార్చుము దేవా నన్ను నిరంతరం నీ దివ్య శరీర రక్తములుగా. అర్పిత హృదయమిచ్చావు దేవా. మన శరీర రక్తం కూడా అలా వాడబడాలని, దేవుని సేవ మన ద్వారా రావాలని గురువుల కన్యాస్త్రులను కూడా ఈరోజు మళ్ళీ అర్పించి ప్రార్థించడం. సేవలో ఉన్న వారి పండుగ ఈరోజు, అంకితమైన వాళ్ళ పండుగ. అందరికీ విషస్ చెప్పండి, ప్రార్థించండి. ప్రార్థనతో ఈ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పండుగ ఎలా ప్రారంభమైందని తెలుసుకోవడం కూడా మన జీవితంలో మంచిది. దానిని 4వ గుర్తులో మీకు వివరిస్తాను. ఈరోజు మరొకసారి మనం అనుకుంటున్నాం, ఈరోజు యోసేపు, మరియమ్మ, తర్వాత మరియ తల్లి బాలయేసును తీసుకుని చూపించారని. ఈరోజు పండుగలో కూడా ఉదయం నేను ఆ విషయాన్ని ప్రజలతో పంచుకున్నాను. మరొకసారి ఈ క్లుప్తంగా మీకు చెప్తాను. ఆ రోజు అర్పించబడినటువంటి వ్యక్తులలో ఇంకా 2 రహస్యంగా అంతకుముందే అర్పించుకున్నారు. వాళ్ళే హన్నా మరియు సిమియోన్. హన్నా తన జీవితంలో భర్తను కోల్పోయిన తర్వాత 7 సంవత్సరాలు జీవించిన తర్వాత జీవితం అంతా రేగింబగలు ఉపవాసం, ప్రార్థన. దేనికి? నా జీవితం ఇట్లా అయిపోయింది, నేనేం చేయాలని కూర్చోలేదు. నా ద్వారా 10 మంది బాగుపడాలని యేసు రాకడ కోసం ఉపవాసం, ప్రార్థన, దైవ మందిరంలోనే ఉండిపోయిందంట. అది కూడా అంకితమే కదా. అలా కూడా కొంతమంది, చాలామంది ఉన్నారు పెళ్లి జీవితంలో కూడా అలా జీవించే వాళ్ళని కూడా ఈరోజు స్మరించాలి మనం. There are so many people like Hannah, even though they are married, they consecrate themselves to the Lord and work for the Lord. Hannah lost her husband after 7 years of marriage, but she went on with the fasting, prayer, spending day and night waiting for the Messiah to come. Another person is Simeon. ఇంకొక వ్యక్తి సిమియోన్ అనే వ్యక్తి చిన్న జీవితంలో
యేసుప్రభు రాకడ కోసం నిరీక్షిస్తూ ఆయన ప్రార్థించేవాడంట. వచ్చాడు యేసయ్య, చూశాడు, దర్శనం. ఈరోజు అదే దర్శనం మీకు కూడా కలగబోతున్నది. మీరు ఎదురు చూస్తున్న దర్శనం మీకు కలుగునుగాక. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఫాదర్ గారు ఇట్లా ప్రవచనం చెప్పారు, జరిగిందని. మీరు విన్నారు, 2 రోజులుగా వింటున్నారు. మీరు సీటు వచ్చిందని, తర్వాత వాళ్ళ జీవితంలో అనేక అద్భుతాలు, కారు నంబర్తో పాటు వచ్చిందని, ఇవన్నీ మీరు నమ్మాలి. అప్పుడు మీ ఇంటిలో జరుగును. లూకా 2:36-37లో, లూకా 2:25లో ఇప్పుడు సిమియోన్ హన్నా గురించి చెప్పినదాన్ని మీరు చదువుకోండి. Luke 2:36-37, Luke 2:25, read about Simeon and Hannah. Lord, you gave a beautiful vision. Simeon waited and he said, Lord, now you can take away my life. I have seen what I waited for. Whatever you are waiting, before you die, God will make you to see. That's a prophecy today. పాడుదాం. సిమియోన్ హన్నా చూసిన దర్శన అద్భుతం మనకు కూడా కలుగునుగాక. ఆమేన్. అన్నవలే ఉపవాస ప్రార్థనతో, సిమియోను వలే నిరీక్షణ ప్రార్థనతో, అన్నవలే ఉపవాస ప్రార్థనతో, సిమియోను వలే నిరీక్షణ ప్రార్థనతో, మేము కూడా నిన్ను దర్శించే గొప్ప భాగ్యం పొందాలయ్యా. మేము కూడా నిన్ను దర్శించే గొప్ప భాగ్యం పొందాలయ్యా. అద్భుత హృదయం ఇచ్చావు దేవా. పెళ్లి జీవితంలో అంకితం చేసుకున్న వాళ్ళు అనేక మంది సేవలో ఉన్నారు. వాళ్ళను, గురువులు, కన్యాస్త్రులను వాళ్ళ పండుగ సందర్భంగా ప్రభువును కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బాలయేసును గుడిలో కానుకగా అర్పించు పండుగ 4వ శతాబ్దం నుండి మొదలైందంట. క్రీస్తు శకం 526లో ఆ రోజులలో భయంకరమైనటువంటి కాలరా వ్యాధి వచ్చేసి అనేక మంది బాధపడుతుంటే, ఆ కాలరా వ్యాధి, అంటువ్యాధి దైవ ప్రభు దయ వలన సమూలంగా ఆగిపోవడంతో కృతజ్ఞతగా 1వ దుస్తును జగద్గురువులు ఈ పండుగ జరుపుకోవాలని
తాకీదు జారీ చేశారు. ఆ విధముగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే వ్యాధి, బాధలు, కష్టాలు, కన్నీలు ఇవన్నీ ఈరోజు తొలగిపోయే పండుగని మనం నమ్మాలి. ఆమేన్. All that we are going through, disease and all kinds of trouble that people are going through all over the world, the మహమ్మారి, అంటువ్యాధులు ఇవన్నీ తొలగిపోవాలని ప్రభు దగ్గర ప్రార్థించే పండుగ. అంతేకాదు ఈ దినమున ఈ పండుగకి ఇంకొక పేరు కూడా ఉంది, క్రొవ్వొత్తుల దినోత్సవం అంటే క్రొవ్వొత్తులు ముట్టించి దేవాలయం లోపల అందరూ ప్రదక్షిణగా వస్తారు. అది కూడా క్రొవ్వొత్తుల పండుగ. అంటే క్రొవ్వొత్తులు దేనికి సమానం? వెలుగుకు సమానం. ఈ వెలుగు ద్వారా ప్రతి చీకటి తొలగిపోవునుగాక అని మనం ప్రార్థించి ప్రదక్షిణతో అందరూ బాలయేసుని గుడిలో కానుకగా అర్పించినందుకు గుర్తుగా క్రొవ్వొత్తులను వాళ్ళు అర్పిస్తూ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు గురువులు దాన్ని అంగీకరించుకొని తర్వాత పూజా బలిని ప్రారంభిస్తారంట. ఒక సాంగ్యం, ఎందుకంటే మనుషులకు కొన్ని ఆచారం మంచిది, అలా లోపలికి రావాలంట. ఈరోజు మనము అలా ప్రార్థించటకు మునుపు మనలందరినీ కరోనా తర్వాత అంటువ్యాధి నుండి కాపాడుటకు రోజు చేస్తున్నాం కదా, కీడుల నుండి కాపాడే ప్రార్థన మనం ఈరోజు చెప్తాం. భక్తితో ప్రార్థన చేద్దాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఆల్రెడీ ధ్యానాంశం మీకు చెప్పాం, పాడటానికి సిద్ధపడదాం. లూకా 2:23లో ప్రతి తొలిచాలు మగబిడ్డ దేవునికి అర్పింపబడలనని ధర్మశాస్త్రం రాయబడినట్టు వాళ్ళు మరియమ్మ, యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అందుకే ఈరోజు ఉదయం కూడా పండుగలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే మనం ప్రార్థిస్తే కొన్నిసార్లు అది ఫలించకపోవచ్చు, కానీ అమ్మ మరియ తల్లి ద్వారా, యోసేపు ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా దేవునికి అర్పిస్తే ఆ ప్రార్థనకు చాలా గొప్ప బలం ఉంటుంది. యోసేపు గారా, మరియ తల్లి, మా ప్రార్థనను మరి ముఖ్యంగా మా బ్రతుకు బాధలు, కలిమి, లేములు అన్నిటినీ సమర్పిస్తున్నాం. మాకు అద్భుతం జరగాలని ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మరియ తల్లిని భక్తితో పాడుదామా. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రూ మేరీ, త్రూ జోసెఫ్, to the Lord Jesus, to the Heavenly Father, we offer all our prayers. May prayer be answered as we sing this hymn. Paadam. మరియ తల్లి యోసేపు చేతులతో మా బ్రతుకు బాధలు కలిమిలేములతో. మరియ తల్లి యోసేపు చేతులతో మా బ్రతుకు బాధలు కలిమిలేములతో.
సమర్పింప వచ్చామో దేవా, స్వీకరించి అద్భుతం చేయుమా. సమర్పించవచ్చామో దేవా, స్వీకరించి అద్భుతం చేయుమా. అద్భుత హృదయం ఇచ్చావు దేవా. అమ్మ మరియ తల్లి యోసేపు గారు మనం ఇలా అడిగినప్పుడు మా పక్కన ఉంటారు. దాన్ని తలంచి వాళ్ళ ద్వారా మన ప్రభువునికి మన పన్నపాలను అర్పించి పొందుకుంటున్నామని దర్శనం చూసి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. ఇది మళ్ళీ నేను కొన్నిసార్లు ఇక్కడ చెప్పడానికి మర్చిపోయినా మీ ఇంటిలో చెప్తూ ఉండండి. ఈ నెలలో దేవుడు ఇచ్చినది కావున దేవుడు అబద్ధమాడడు, చెప్పినదంతా చేసే దేవుడని ప్రభు చెప్తున్నాడు. ఆదికాండం 28:15 ప్రకారం చెయ్యి విడువడు, చెప్పినదంతా చేస్తాడు. God will never leave our hands and he will do whatever he promised. Genesis 28:15. ఈ ఉద్దేశంలను నెరవేరటానికి ప్రత్యేకంగా ఉడకాలు జరుగుతున్నాయి, ప్రార్థించుకోండి. ఇంగ్లీష్ భాషలో 5 సాయంత్రం నుంచి 8 మధ్యాహ్నం వరకు. ఇన్ ఇంగ్లీష్ దర్స్ ఎ స్పెషల్ కాన్సక్రేషన్ ప్రేయర్ అండ్ ఆల్సో retreat for all of you from 5th evening to 8th afternoon. తెలుగు భాషలో మీరు మీ కుటుంబం అంతా అంకితం చేసుకోవటానికి, అర్పించుకోవటానికి ఒక అవకాశం ఈ నెలలో బాలయేసును తల్లిదండ్రులు అర్పించారు. అలాగే మిమ్మల్ని అర్పించుకోవటానికి రండి. 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు మీ ప్రార్థన ఫలించే రోజులుగా ఉడకం జరుగుతుంది. ముందుగానే బుక్ చేసుకోండి. తర్వాత వచ్చేవాళ్ళు ఆధార్ కార్డ్ జెరాక్స్ మీరు పట్టుకొని రావాలి. దయచేసి ఇది గవర్నమెంట్ రూల్ కావున మీరు పాటించాలని మనవి చేస్తూ ఉన్నాం. మరియు 16వ తారీఖున పెన్సిల్ రైటింగ్ ప్యాడ్తో పాటు మీ పిల్లలందరూ పరీక్షలు రాయటానికి వాళ్ళు కష్టంగా ఉంటే ఇష్టంగా మీకోసం ప్రార్థన చేయటానికి సంవత్సరంలో ఒకసారి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నాం. మీ పిల్లలు కష్టపడుతున్నారా, భయపడుతున్నారా, దిగులు చెందుతున్నారా, మర్చిపోతున్నారా, వాళ్ళ కోసం ప్రార్థించే ప్రత్యేక ప్రార్థన 16వ తారీఖున 3వ ఆదివారం పెద్ద గుడిలో కాదు, అక్కడ అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి ఆ చిన్న హాల్లో సెల్లర్లో మీకు జరుగుతాయి. రండి, ప్రభు బిడ్డలను దీవించుటకు అవకాశం ఇవ్వండి. బ్రింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ writing pad, pen, pencil, write 16th of this month, the 3rd Sunday, will be specially praying the students appearing for the exam. We'll also give you a prayer card for you and make your children to receive memory power, God's knowledge, best result. All these we can't give through Jesus, we will distribute to the people. Please send your children. KG to PG మీరందరూ ఆహ్వానితులే. ఫ్రమ్ KG to PG, those who are writing the exam, you are welcome.
చివరి గుర్తులో ఉన్నాం. ఈరోజు ముందుగానే చెప్పాను, ఈరోజు అంకితం చేసుకున్నటువంటి దైవాంకిత జీవితం జీవిస్తున్న వారి పండుగ కూడా. గురువులు, కన్యాస్త్రులు, సేవలో ఉన్న వారందరికీ ఈరోజు విషెస్ చెప్పండి. టుడే ఈస్ స్పెషల్ డే, కాన్సక్రేషన్ డే, అండ్ దోస్ హూ కాన్సక్రేటెడ్ యు నో హూ దే ఆర్. విష్ దమ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అలాగే ఇక్కడ బయట వరంగల్లో జరుగుతున్నటువంటి పండుగలన్నింటినీ ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకోండి. ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. 1 కొరింథీ 15:58. ఇన్ గాడ్ యువర్ లేబర్ విల్ నెవర్ బీ ఇన్ వెయిన్. హూఎవర్ వర్క్స్ ఫర్ గాడ్ దే విల్ రిసీవ్ ద రివార్డ్. ఈ దేవుని కోసం సేవ చేసే వాళ్ళకు బహుమానం ఉంటుంది, వాళ్ళ ద్వారా ప్రజలకు బహుమానం ఉంటుంది. మా చేతుల ద్వారా వడ్డిస్తాం ఆశీర్వాదం, మీకు భోజనం వడ్డించినట్టు. ఎస్, వీ కీప్ డిస్ట్రిబ్యూటింగ్ ద బ్లెస్సింగ్స్ టు యూ త్రూ అవర్ హ్యాండ్స్. అంకితం చేసిన వాళ్ళందరినీ అర్పించి పాడుదాం. సెంటర్లో అనేక మంది అంకితం చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్రతికి ఉన్నవాళ్ళు, చనిపోయిన వారు అందరి ఆత్మలను దేవుడు కైకొని ఆ ఆత్మల ద్వారా అనేక ఆత్మలకు దేవుడు కరుణ జపమాల ద్వారా దీవెనలు కురిపించే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగాక. అనేక మంది మన రాష్ట్రం నుండి దైవ పిలుపు కోసం పిల్లలను తల్లిదండ్రులు ఉదారత్వంతో పంపటానికి మంచి మనసును దయచేయమని, వారిలో కొందరైన ఎస్విడి సంస్థ 150 సంవత్సరాలు మనము పూర్తి చేసినటువంటి శుభవేళలో మీ పిల్లల్ని కానుకగా మా సభకు కూడా పంపించండి. మేము వారిని సిద్ధం చేసి ఈ సెంటర్లో జరిగేది కాదు, దీనికన్నా గొప్ప కార్యములు జరగటానికి వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తాం. ప్రార్థించండి, పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. అంకితం చేసిన గురువులు, కన్యాస్త్రులను దీవించు మా ప్రధాన యాజకుడా. అంకితం చేసిన గురువుల, కన్యాస్త్రీలను దీవించు మా ప్రధాన యాజకుడా. వారి దేహాన్ని పవిత్రపరచి వారి సేవ ద్వారా మమ్ము దీవించు. వారి దేహాన్ని పవిత్రపరచి వారి సేవ ద్వారా మమ్ము దీవించు. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగ వచ్చాను దేవా. అర్పించెద నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. బాలయేసును అర్పించినట్టు మీకు ఇంకా ఏదైతే నేను మర్చిపోయానో అవన్నీ విన్నపాలను అర్పించి భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అంకితం చేసుకున్న గురువులు, కన్యాస్త్రులు, పాస్టర్లు, బిషప్స్, కార్డినల్స్, పోపు గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో అంకితమైనటువంటి వైవాహిక జీవితం జీవిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ లింక్ను ఈ రోజు ప్రత్యేకంగా అందరికి పంపించి మా కోసం ప్రార్థిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను డొనేషన్ ఇచ్చి అనేక కార్యక్రమాలు సెంటర్ ద్వారా జరిపిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను
ఎవరైతే ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్నారో వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఏడ్స్తూ విన్నపాలతో వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశములలో ఇబ్బందులలో ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాలయేసులాగా వారి కుటుంబాన్ని అర్పించి అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి దేవా బాలయేసును యోసేపు గారు మరియ తల్లి అర్పించినట్లు మా ప్రార్థన ఇదిగో, నా జీవితం ఇదిగో. మాకిచ్చిన గురువులు కన్యాస్త్రులు మా కోసం సేవ చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్న వీరితో పాటు మమ్మను దీవించమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీరు అర్పించిన ప్రార్థనపై కరుణించి మీకు సదా సర్వదా తోడుగా ఉండి చెయ్యి విడువను చెప్పినదంతా చేస్తారని పలికిన క్యాలెండర్ వాగ్దానము దేవుడు నెరవేర్చి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit bless all the consecrated people today and those who offer themselves and their family members today with their intentions. They be blessed. May the calendar caption, I will not leave you. I will do what I have promised you be fulfilled this month. In Jesus' name we pray. Amen. అర్పించెదనా సర్వమును దేవా, నా అర్పణహారతి అందుకో దేవా. హ్యాపీ ఫీస్ట్ టు యు. పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.